టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం సృష్టిస్తున్నాయి. ఆయన చిల్లర కామెంట్లపైన మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అటు మా అసోసియేషన్కు ఫిర్యాదు, ఇటు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులతోటి ఇష్యూ హీట్ ఎక్కింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకొని పోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుందన్నారు నటుడు శివాజీ. మీ అందం చీరలోనూ నిండుగా కప్పుకునే బట్టలోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనిపించే దానిలో ఏం ఉండదని వెకిలి మాటలు మాట్లాడారు శివాజీ. పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. సినీ ప్రముఖులతో పాటు మహిళా సంఘాల నేతలు, నెటిజన్స్ ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇలాంటి దుస్తులు ధరించలో చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. తప్పు డ్రెస్సింగ్లో లేదని, చూసి చూపులనే ఉందంటూ మండిపడుతున్నారు. సింగర్ చిన్మయ్య అయితే శివాజీని ఏకంగా పోకిరిల హీరో అని విమర్శించారు. బూతు పదాలతోటి హీరోయిన్లకు అనవసరపు సలహాలు ఇచ్చిన శివాజీ ముందుగా జీన్స్, హూడీ ధరించకుండా ధోతి కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. యాంకర్ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇది నా శరీరం నీది కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎవరికి నప్తా చేసుకోవాలి. ఆయన దృష్టిలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఇది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద. శివాజీ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో పలువురు మహిళలు, నటీనటులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. దుస్తుల పేరుతోటి మహిళలను ఒక చట్రంలో బీకించడం సరైనది కాదని మండిపడుతున్నారు. మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. శివాజీ పేరు ఎత్తకుండా ఆయన తరపున మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు హీరో శివాజీ వ్యాఖ్యలపైన తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సినీ వేడుకల్లో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. చైర్పర్సన్ నేరెళ్ల శారద మహిళల గురించి అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హీరోయిన్ల డ్రెస్ స్టైల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయాడు మగపతి. ఇంటబెట విమర్శలు రావడంతో ఎటకీలకు క్షమాపణ చెప్పారు హీరో శివాజీ. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. అయినో మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే
ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా, నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా, నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా, నా సిన్సియర్ అపాలజీస్. అన్ని శాఖల సెక్రటరీలతోటి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి శాఖలో ఇప్పటి వరకు జరిగిన పనులను డాక్యుమెంట్ రూపంలో తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలతో పాటు ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో అన్ని విభాగాల అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులతోటి ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలపైన సమీక్షించారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని సూచించారు. ప్రతి పనులు అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని, ప్రతి నెల కార్యదర్శుల పనితీరుపైన సిఎస్ సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ నాయకులపై తోలెత్తిస్తానంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్లా మాట్లాడలేం, ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారన్నారు. తోలెత్తీసే ఉద్యోగం నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అంటూ సెటరికల్ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రావడానికి భయపడుతున్న కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిలా శాసనసభలో ప్రజల సమస్యలపై మాట్లాడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. శంకుస్థాపన చేసి వస్తున్నాం. పెద్దలు వారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి ఉచిత కరెంట్ వస్తా ఉంది. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వస్తా ఉంది. కరెంట్ శాఖ ఇస్తా ఉందండి. కరెంట్ శాఖ మీరు కట్టాల్సిన బిల్లుని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వంగా ఆర్థిక శాఖ నుంచి మేము డబ్బులు వాళ్ళకి కడతా ఉన్నాం కాబట్టి మీకు ఉచితంగా 2 వస్తా ఉంది. సో ఇది ప్రజల పక్షాన ప్రజాప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మీరు చూసి ఉంటారు. 97 శాసనసభ నియోజకవర్గాల్లో 94 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే ఈరోజు 84-85 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించి భారీ మెజార్టీతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. బీఆర్ఎస్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎవరికి ఏం తెలియదు అన్నట్లుగా బీఆర్ఎస్ వారు మాట్లాడుతున్నారన్నారు. అన్ని విషయాలు ప్రజలకు తెలియాలనేదే తమ లక్ష్యమని, పాలమూరు రంగారెడ్డిపైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 27,000 కోట్లు మాత్రమేనన్నారు. కేటీఆర్, హరీష్ రావు అసత్యాలు చెప్పారని, 30,000 ఎకరాల భూమి ఇంకా సేకరించాల్సి ఉంది అన్నారు. గారు మాట్లాడిండ్రు. దానికి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎంత అబద్ధాలు చెప్తుండ్రో దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగాన్ని తెలవాలి. ప్రత్యేకంగా అతను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. వాళ్ళ టైంలోనే వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ప్రాజెక్ట్ కాస్ట్ 55,086 కోట్లని చెప్పడం జరిగింది. మరి ఈ 55,000 కోట్లలో పూర్తి స్థాయిలో ఆయకట్టు కాలువలకి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కూడా ప్రొవిజన్ ఇవ్వలే. ఈ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కి, ల్యాండ్ అక్విజిషన్, R&R ఆ వర్క్ కలిపి ఈ డిపిఆర్ రివైజ్ కాస్ట్ లో 3,150 కోట్లు పెట్టిండ్రు. 30,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా చేయాల్సి ఉంది. ఆయన పెద్ద మనిషి అన్నాడు, తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది.
ఆధునిక పరిశోధన కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం అందరూ క్వాంటం టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారన్నారు. వేలాది మంది టెక్ విద్యార్థులతోటి సీఎం చంద్రబాబు ఆన్లైన్లో క్వాంటం టాక్ నిర్వహించారు. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్వాంటం ప్రోగ్రాంలో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు సీఎం వివరించారు. For mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build in future. I wanted to realize what is future. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గంలోని పులివెందుల్లో పర్యటిస్తున్నారు. పార్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అధినేతకు పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలికారు. 3 రోజుల పాటు పులివెందుల్లోనే ఉండి క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పలువురు పులివెందుల చేరుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలో కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు పార్టీ నేతలు పాల్గొనున్నారు. తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 ఫలితాలపైన దాఖలైన పిటిషన్లపైన విచారణ జరిగింది. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ప్రతివాదుల తరపు న్యాయవాదులు రేపు తమ వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. పరీక్షల అవకతవకలు జరిగిన కారణంగా మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితాల రద్దుతో పాటు తాజాగా పరీక్షలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలపై హైకోర్టు విచారించింది. మంత్రి లోకేష్పై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగేతర శక్తిగా లోకేష్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హోంమంత్రిగా అనిత ఉన్న ప్రతి ఎస్పీ ఆఫీస్కి లోకేష్ నోట్ ఫైల్స్ పంపుతున్నారని విమర్శించారు. లోకేష్ హోంమంత్రా లేక విద్యాశాఖ మంత్రా అంటూ ఎద్దేవా చేశారు. చాక్లెట్లు, బిస్కెట్లు విక్రయించినట్లుగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారన్నారు. నా కుమార్తె ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకుని ఆకతాయిలు అల్లరి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జరిగిన అనేక అంశాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడానికి కారణమైన ప్రధాన అంశాల్లో మహిళల పైన జరిగిన దాడులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, ఇవి కూడా ప్రధానమైనవి. మేము అధికారం లేకొస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తాము, మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారం లేకొచ్చిన తర్వాత సుమారు గత 20 నెలల నుండి తీసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా మహిళల పైన, చిన్నపిల్లల పైన దాడులు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మహిళల యొక్క సంరక్షణ విషయంలో కావచ్చు, సేఫ్టీకి సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పాలి. ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. మామూలుగా అయితే దీని గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, పోలీస్ వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందో ప్రభుత్వము ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. 2 రోజుల క్రితము నేను ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్తే నాతో పాటు మా అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యి సాయంత్రము తిరుగు ప్రయాణంలో ఉంటే మా అమ్మాయితో పాటు కొంతమంది ఆడబిడ్డలు వస్తున్న కారును
ఒక ఆకతాయి అటకాయించి సుమారు 10 కిలోమీటర్లు వెంబడించి మరి పుంగనూరు దరిదాపులకు వచ్చిన తర్వాత ఓవర్టేక్ చేసి ముందుకొచ్చి కారు నాపి మా డ్రైవరు, ఆ కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అయ్యప్ప స్వామి మాలలో ఉంటే కూడా దుర్భాషలాడుతూ ఆడపిల్లల్ని బెదిరించే ప్రయత్నం జరిగింది. ఆడబిడ్డలుంటున్న కారుని వెంబడించి అడ్డగించి అక్కడ ఇబ్బంది పెట్టాలని చూసిన వ్యక్తి పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసము వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఆ అబ్బాయిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ రివర్స్ లో నా సిబ్బందిని, నా డ్రైవర్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాల్లో అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, బేపారి మహమ్మద్ ఖాన్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్నారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీసీ నేత సిబ్బ్యాల విజయభాస్కర్పై జరిగిన దాడిని ఖండించారు. ఈ దాడులపై పోలీసు శాఖ తూతు మంత్రంగా చర్యలు తీసుకుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే దాడి చేసిన వారిపైన పీడీ యాక్ట్ ప్రయోగించి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దాడులను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఈరోజు రాయచోటి నియోజకవర్గానికి రావడం జరిగింది. మాకు నిజంగా అందరికీ కూడా ఒక పండగలాగా, ఒక సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఈ ప్రాంత యొక్క ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా పోరాడుతున్నాడు అటువంటిది చిన్న వయసులో నిజంగా నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వంతో చెప్తుంటారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగిన అవతవకల పైన కానీ, రైతుల సమస్యల పైన కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ గురించి కానీ, ప్రతి అంశం పైన క్షుణ్ణంగా పార్లమెంట్లో ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలని ఎంత సుదీర్ఘంగా ప్రస్తావించి మన్ననలు పొందారు. ఆ రకంగా మేమందరం కూడా ఆయనకు అన్ని రకాల తోడుగా ఉండాలి అని చెప్పి ఎల్లప్పుడూ నేను తోడుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం రాయచోటి పట్టణానికి నేషనల్ హైవే, అదే విధంగా బైపాస్ అభివృద్ధి పనులు గాని, అదే విధంగా మదనపల్లి కనెక్టివిటీ గాని, అదే విధంగా పీలేరు కనెక్టివిటీ గాని, ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా మరీ ముఖ్యంగా ఈ పార్లమెంటు సెషన్లు, ఇప్పుడు ఏదైతే జరిగిన పార్లమెంట్ సెషన్ లో శ్రీకాంత్ రెడ్డి గారు లెటరు, అదే విధంగా ఆయన సూచనల మేరకు మంత్రిని కలవడం జరిగింది. రైల్వే మినిస్టర్ ఒకటే చెప్తా ఉన్నారు, కడప బెంగళూరు లైన్ మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి, వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఏమాత్రం సహకరించడం లేదు, ఈ రోజు చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కూటమి పాలన క్యాసినో పాలనగా మారిందని మాజీ హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యే సంపద సృష్టి కోసం పలు జిల్లాల్లో పేకాట, క్యాసినో క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు పెట్టడం దారుణమని వనిత అన్నారు. ఇదే మహిళలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం చేస్తే తాట తీస్తామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీ స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని సూచించారు. మా పార్టీలో రౌడీ మూకలు ఉన్నారన్న పవన్ కళ్యాణ్ అలాంటి వారిపై చర్యలు తీసుకోండి వనిత కోరారు. ఈ రోజున ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా టీడీపీ నాయకులే, మంత్రులే, ఎమ్మెల్యేలే తమ సొంత స్థావరాల్లో, సొంత నియోజకవర్గాల్లో పేకాట క్లబ్బులు, క్యాసినోలు నిర్వహించడం అనేది చాలా దారుణంగా ఉంది. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున రాష్ట్రంలో పేకాట, జూదాన్ని పోషిస్తున్నారు ఈ టీడీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి చాలా సార్లు, చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ గనక, 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశారు గనక ఏదో ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆ రోజున ఓట్లేసి అధికారాన్ని అప్పచెప్తే, ఈ రోజున ఆయన సొంత టీడీపీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి సొంతంగా సంపద సృష్టించడానికి ఈ పేకాట క్లబ్లు, క్యాసినోలు, జోదం పేరిట
వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బరి తెగించి బోర్డులు పెట్టి పబ్లిక్ గా ఈ పేకాట ఆడడం అనేది చాలా దారుణం. అంటే ఇల్లీగల్ వాటిని లీగల్ చేసేస్తున్నారు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో. ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నా, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ మనకి నియరెస్ట్ గా ఉన్న రైతు సంక్షేమంపైన కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధప్రసాద్ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం 0 వడ్డీకే పంట రుణాలు ఇస్తుందని తెలిపారు. రైతులకు ప్రధానంగా సమర్థవంతమైన నీటిపారుదల, మురుగుపారుదల వ్యవస్థ ఏర్పరచాలనే లక్ష్యంతో రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధత కోసం వేసవిలో పుడకతీత, కలవగట్ల పటిష్టతకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సన్మానించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోని ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపైన అక్రమ సంపాదన ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగాయి. సోదాల సమయంలో కీలక ఫైళ్లు, కంప్యూటర్ డేటా, లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించినట్లుగా సమాచారం. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చెందిన రామకృష్ణతో పాటుగా సహా ఉద్యోగులు, మరో ప్రైవేటు ఉద్యోగి నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. విశాఖలోని 4 ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. పెందుర్తి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ఉద్యోగుల ఇళ్లలో, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసులో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. సత్యసాయి జిల్లాలోని చిల్లమత్తూరులో తనిఖీలు నిర్వహించారు. భూముల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ల నమోదు విషయంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ రైడ్స్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఏసీబీ సోదాలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే అధికారులు భయం నెలకొంది. అనంతపురం జిల్లాలో అమానవీయ ఘటన ఒకటి వెలుగు చూస్తుంది. బొమ్మనహాల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి బిడ్డలను దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి తన 2 కుమార్తెలను కాలువలోకి తోసేసి హతమార్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం సర్వే చేపట్టనున్నారు. ఇక ప్రతి కుటుంబ వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం సర్వే చేపట్టనున్నారు. ప్రతి కుటుంబ వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ఇక ఈ సర్వేకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంతోష్. శుక్రి, ఇక ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు పరిపాలనా సౌలభ్యం కొరకు సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందే విధంగా కూడా ఇక
కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి కుటుంబం యొక్క సభ్యుని యొక్క వివరాలు సేకరించి ఆ యొక్క ప్రత్యేక యాప్ లో అయితే కనుక పొందుపరిచే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు మార్చి ఏదైతే ఇటు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి 2026-27 నుంచి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పథకాలు అందిస్తున్నాయో వాటన్నిటినీ కూడా చిట్ట చివరి వ్యక్తులకి సైతం కూడా అందే విధంగా, అంటే క్షేత్రస్థాయిలో అందే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీనికి సంబంధించి కుటుంబ సమగ్ర సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏదైతే ఇటు ఆధార్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో పొందుపరిచి దీంతో లింకప్ చేసి కుటుంబ వివరాలని ఆ ప్రత్యేక యాప్ లో అయితే కనుక పొందుపరిచే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెలాఖరు నుంచి ఇటు క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ యొక్క జియో ట్యాగింగ్ ద్వారా కూడా ఇక ఏదైతే ఆ మొబైల్ యాప్ లో కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు ఎంతమంది సభ్యులు ఉంటే ఆ సభ్యుల వివరాలు సైతం కూడా అందులో పొందుపరిచి దానికి సంబంధించి ఆరోగ్యం హెల్త్ పరంగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇటు రేషన్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా సంక్రాంతి పండగ ఫెస్టివల్, అదేవిధంగా ఏ అయితే ఫెస్టివల్స్ వస్తాయో వాటన్నిటికి కూడా ఈ యొక్క కుటుంబాలకు అందే విధంగా కూడా ఈ యొక్క నిర్ణయం అనేది ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సంతోష్, ఒక మొబైల్ యాప్ ద్వారా కుటుంబం యొక్క ఆర్థిక, వ్యక్తిగత మరియు ఆస్తి వివరాలను సేకరించడం వల్ల డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందా? ఏదైతే గతంలో కూడా దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కొంతమేర ఏదైతే ఈ యొక్క కుటుంబ సమగ్ర సర్వే పైన కూడా ఏదైతే ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఆస్తుల వివరాలు కావచ్చు వీటన్నిటినీ కూడా ఇప్పటికే పొందుపరిస్తే మాత్రం చోరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా కొంతమంది ఏదైతే విమర్శలు చేస్తున్నటువంటి వామపక్ష పార్టీలు సైతం కూడా విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఇక సంక్షేమ పథకాల వారికి మాత్రమే ఇటు దీనికి సంబంధించి డేటా మాత్రమే ఇటు పొందుపరుస్తాము. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తున్నప్పటికీ ఏదైతే పెన్షన్ కార్యక్రమం నుంచి ఇటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి పనితీరుపై కావచ్చు ఇదంతా ఈ యొక్క ప్రత్యేక యాప్ లో మాత్రం పర్యవేక్షించే విధంగా కూడా, అంటే గ్రామ వార్డు సచివాలయాల నుంచి కూడా ఈ యొక్క ప్రత్యేక యాప్ లో ఎవరున్నారు ఏంటి దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటికీ మాత్రమే ఎక్కువగా పర్యవేక్షించే అవకాశాలు ఉంటాయి. కానీ ఏదైతే ఇటు వారికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కావచ్చు, డేటాకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలను సైతం కూడా వీరు ఆ యొక్క సైట్ లో అయితే కనుక నమోదు అవ్వు అని భరోసా అయితే కనుక ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సంతోష్, ఈ సర్వే నిజమైన అర్హులను గుర్తించడానికి ఉపయోగపడుతుందా, లేక గతంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి బడ్జెట్ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నమా? ప్రభుత్వం ఏం చెప్తోంది? ఏదైతే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సంక్షేమం అయితే పెద్ద ఎత్తున అమలు చేసినప్పటికీ అనర్హులు సైతం కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించినటువంటి నేపథ్యంలోనే ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేరువయ్యే నేపథ్యంలోనే ఈ యొక్క ప్రత్యేక యాప్ ద్వారా కుటుంబ సమగ్ర సర్వే అనేది కూడా ఉపయోగపడుతుందంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంటే ఇటు పూర్తి స్థాయిలో ఏవైతే పథకాలు పేద ప్రజలకు మాత్రమే అందేటువంటి ఫలాలు తప్పనిసరిగా అయితే కనుక అందుకోవాల్సినటువంటి అవసరం నేపథ్యంలోనే ఇటు అనర్హులు ఎవరైతే ఉంటారో వారిని ఏరివేత కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మార్చి లోపు అయితే కనుక ఇది పూర్తి చేస్తే మాత్రం ఇంకా వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఏదైతే ఫిల్టరింగ్ చేసినటువంటి నేపథ్యంలోనే వారికి పూర్తి స్థాయిలో అయితే కనుక దీనికి సంబంధించి ఇక ప్రభుత్వం అనేది కూడా ఈ సంక్షేమ పథకాలు అయితే అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. సంతోష్, సమగ్ర కుటుంబ సర్వేలో ఏ వివరాలను అడిగి సేకరించే అవకాశం ఉంది? ఏదైతే ఇటు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు రేషన్ కార్డు, అదేవిధంగా వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా అందుతున్నాయా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తున్నాయి, దీనికి సంబంధించి వారి యొక్క అంటే ఇంటి అద్దెకు ఉంటున్నారా, ఇటన్నిటువంటి వివరాలు అయితే కనుక సేకరించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఇటు పేదవారి ఎక్కువగా ఇటు అద్దెలుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి అంశాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కేటాయించేటువంటి ఏదైతే స్థలాలు కావచ్చు, నివేశన
స్థలాలు కావచ్చు, అదేవిధంగా గృహాలు కావచ్చు, వీటిలోనే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి డేటానన్నిటి కూడా సేకరించి దేనికి అది ఒక క్లస్టర్ విభాగంలో కనుక అయితే పొందుపరిచి వాటన్నిటిని డివైడ్ చేసి ఏ పథకాలు ఎవరెవరికి అందించాలన్న దానిపై అయితే కనుక ఒక సమగ్ర ఆలోచన ప్రభుత్వం అయితే కనుక రానున్నట్టు తెలుస్తా ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.